श्रीवत्स गोत्रोद्भवस्य नरसिंहराव शर्मा नामधेयस्य धर्मपत्नी जानकी नाम्नी वशिष्ठ गोत्रोद्भवस्य यजमानस्य निर्मलाभाई नामधेयस्य जयगीता नामधेयस्य आत्रेयस्य गोत्रस्य सकुटुम्बानां ततः आत्रेयस्य गोत्रोद्भवस्य राघवेन्द्र नामधेयस्य सौम्यलक्ष्मी नाम्नी स्वतंत्रा नाम्नी तनीश नामधेयस्य सकुटुम्बानां ततः भरद्वाज गोत्रोद्भवस्य राघवेन्द्रराव नामधेयस्य संध्यालक्ष्मी नाम्नी सहस्र संहिता नाम्नी वेंकटरमणाराव नामधेयस्य सौजन्यलक्ष्मी नाम्नी पर्णिका नाम्नी श्रीराम जयरामराव नामधेयस्य सकुटुम्बानां ततः सकुटुम्बानां सबान्धवानां सकलक्षेमस्थैर्यधैर्यवीर्यविजयवयारोग्यैश्वर्य परमेश्वरी श्री पुण्यलिंगेश्वर स्वामिनः अनुग्रह बलप्रसाद सिद्ध्यर्थं यथाशक्ति पुण्यलिंगेश्वर स्वामिनः अभिषेकार्चन पूजामहं करिष्ये। नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुतते नमः यातैषु शिवतमा शिवं बभूवते धनुः शिवाशरव्याय तवतया नो रुद्रं मृडया याते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी। ॐ श्री पुण्यलिंगेश्वर स्वामिये नमः। राज्यम आधिपत्यम अयम समुद्रपर्याय सार्वभौमचार्वायुषा धाता परार्था पृथिवी दिव्यमंगलनीराजनं सुदर्शयामि। हर 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 महादेव हर महादेव शंभो शंकर नमः शिवार्पणमस्तुतिः श्री पुण्यलिंग ईश्वर स्वामिने नमो नमः। हर हर महादेव शंभो शंकर हर हर नमः शिवार्पणमस्तु। श्रीमन्मः श्रीमहा हर महादेव शंभो मामि सदा शिवलिंगं चन्दनलेपितलिंगं गजहार सुशोभितलिंगं तपापविनाशकृष्ण प्रणमामि सदा शिवलिंगं। तमानं भवति ब्रह्मणो वेद अमृतेनामृतानमुतां पुरीं तस्मै ब्रह्मणन्तं बोधितमेश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः श्रीपुण्यलिंगेश्वर स्वामिनः दिव्य अनुग्रह संपूर्ण करुणा कटाक्षण वीक्षण फलसिद्धिरस्तुतिः भवन्तो न महन्तो न गृह्णन्तु तथास्तु। అందరికీ నమస్కారం. ఇప్పటి నుంచో రావాలి అని చెప్పేసి ఒక కోరిక ఉండేది. అది మా నాన్న వల్ల ఈరోజు నెరవేరింది. ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఒకటే దగ్గర ప్రతిష్టాపన చేస్తారని చెప్పేసి. ఇక్కడికి వచ్చినాక మీరు ఆ విషయం చెప్పడంలో ఎంతో సంతోషంగా ఉంది. మేము అయినా అక్కడ గుడిలో అభిషేకము అవన్నీ చేస్తే ఎంతో మనశ్శాంతిగా అనిపించింది. ఎంతో సంతోషంగా ఉంది. దాంట్లో మేము పాల్గొనడం, మేము ఇటుక సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఎంతో ఇదిగా ఉంది. కార్తీక మాసం వరకు కంపల్సరీగా వస్తాము. ఇంకోసారి కూడా ఇది చేస్తాము. ఎంతో ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ. మరి ఇక్కడ ఈ పుణ్యలింగేశ్వర స్వామి ఇక్కడ ఉన్న పుణ్యలింగేశ్వర స్వామిని కొత్తగా నూతనంగా గుడి కడుతున్నారు. ఆ గుడిలో కార్తీక మాసంలో ఒక నెలల్లో అక్కడ ప్రోగ్రాం జరుగుతుంది. అక్కడ స్థాపించి ఇప్పుడు మనం ఉజ్జయినికి పోయి అక్కడ జ్యోతిర్లింగాన్ని చూడాలి, కేదార్నాథ్ పోయి అక్కడ జ్యోతిర్లింగాన్ని చూడాలంటే మనం చూడలేము. ఇక్కడనే 12 గుళ్ళు, ఆ గుళ్ళు ఏ ప్రకారంగా ఉన్నాయో ఇక్కడ కూడా ఒక్కొక్క గుడి అదే ప్రకారంగా అదే నమూనాగా కడుతున్నారు. మనం ఇక్కడ వస్తే ఆ 12 జ్యోతిర్లింగాలను కూడా చూడొచ్చు. మరి దీనికి చూడొచ్చు అంటే వాళ్ళు చేస్తున్నారు అనేది ఒకటే, మనం ఎవరు చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. కానీ భగవంతుడు ఈ మానవ రూపంలోనే వచ్చి వీళ్ళ లోపలికి జొర్రి ఈ ప్రకారమైనటువంటి కార్యక్రమాన్ని చేయిస్తుండు. మనమంతా వాళ్లకు చేయుతనిచ్చి
అటువంటి ఆ ఉజ్జయిని కానీ నాగేశ్వరం కానీ ఇటువంటి అన్నీ కూడా కేదార్నాథ్ ఇటువంటి జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి అందరం ఇక్కడ వచ్చి మనము సహాయం చేస్తేనే చేస్తారు, వాళ్ళొక్కరు కూడా ఏం చేయలేరు. కాబట్టి మనం వచ్చి మన్ను ధన సహాయం కూడా చేయాలి ఇక్కడ. అంటే ఎవరు దోచినట్టుగా వాళ్ళు మనం చేసినా, మనం వచ్చి మనం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఆ భగవంతుడు ఎవరితోటో చేయించుకుంటుండు, ఆ ప్రసాదం మనకు లభిస్తుంది ఇక్కడ. దాన్ని మనమంతా కూడా నెరవేర్చాలి. మీరందరూ కూడా వచ్చి అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ఓం నమ శివాయ. రాగానే మనసు అయితే పులకరించిపోయింది దేవుడి దర్శనం తర్వాత. ఇక్కడ మనకైతే 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించడం జరుగుతున్నది. మనకి ఎలాగైతే సోమనాథేశ్వరుడు, శ్రీశైలం మల్లికార్జునుడు అలాగే 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతున్నది. మాకు ఇక్కడ చాలా ఆనందకరంగా సంతోషంగా దేవుని యొక్క అభిషేకం చేయడం అయినది. ఇక్కడ కార్తీక మాసంలో భక్తులందరూ విచ్చేసి ప్రశాంతంగా 12 జ్యోతిర్లింగాలని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. హర 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 మహాదేవ శంభో శంకర శంభో శంకర హర 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 మహాదేవ శివాయ నమ. మేము ఎంత దూరం కూడా కాశీ దానిక పోయొచ్చినాము, కానీ ఇక్కడనే మన జ్యోతిర్లింగాలు నిలుస్తున్నాయంటే పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రం అంతా ఇది ఎక్కడ కూడా చూడలేము. ఇప్పుడైతే మాకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు నవంబర్ 1 వస్తుంది, ఎప్పుడు ఈ 12 జ్యోతిర్లింగాలు ఆ పుణ్యనాథుడు ఈశ్వరుడు ఎప్పుడు ప్రతిష్ట అవుతుందా అనేసి చూసినట్టుంది. ఇప్పుడంతా మా ఫ్యామిలీ మొత్తం మాట్లాడింది కదా, అందరు చెప్పింది అదే. మాకు కూడా చాలా సంతోషము. మాకు ఆ దేవుడు కూడా మా కోరికలన్నీ నెరవేరుస్తాడు. ఇక్కడ దేవుడు మాకు బాగా సంతోషంగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. కని విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి, శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం. వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం. పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమ వంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి. ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం .org లేదా 8686434434 8686474474 నంబర్లను సంప్రదించండి.